నద్యః సర్వాః సముద్భూతా తత్రాపి సహ్యజా నద్యః పాపౌఘ్న్యుః ముక్తిదాయనౌ గంగాయాం యమునాయాం చ సరస్వత్యాం యథా నరాః పునంతి స్నానమాత్రేణ కృష్ణాయాః స్మరణే తథా. మనకి కృష్ణా పుష్కరాలు ఆరంభమవుతున్నాయి. అత్యంత వైభవమైనటువంటి, ఎంతో కాలంగా కృష్ణా తీర వాసులందరూ కూడా ఎప్పుడు ఈ తల్లి పవిత్రమైన పుష్కరాలు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండేటటువంటి దివ్య ఘట్టము ఆరంభమైంది. చక్కగా కృష్ణమ్మ తల్లి పొరవళ్ళు తొక్కుతూ మన ప్రాంతానికంతా విచ్చేసి సస్యశ్యామలం చేస్తోంది. ఇప్పటిదాకా ఎంతోమంది పితరులని తరింపజేసినటువంటి ఆ మహాతల్లి సహ్యపాదోద్భవి అయి సహ్యా పర్వత ప్రాంతములలో ఉద్భవించి అక్కడి నుంచి చక్కగా ప్రవహిస్తూ తెలుగు రాష్ట్రాలన్నిటినీ పునీతం చేస్తూ హంసల దీవికి దగ్గరికి వెళ్ళి కలవబోతోంది. చాలా మహత్తరమైన, దివ్యమైన, భవ్యమైన ఈ పుష్కర సమయంలో కేవలము కృష్ణానదికి మాత్రమే కొన్ని వైశిష్ట్యాలు ఉన్నాయి. కృష్ణా పుష్కర స్నానము అంటే సాక్షాత్తు విష్ణుమూర్తిలోకి వెళ్ళి లేచి బయటికి రావటమే. ఎందుకు? విష్ణువు యొక్క తనువే సాక్షాత్తు కృష్ణానది. మనకి గంగ కంటే కూడా కృష్ణానదిని చాలా గొప్పగా చెప్పబడ్డది కృష్ణా మహాత్మ్యంలో. ఎందుకయ్యా అంటే ఈ గంగా అమ్మవారు ఎవరైతే ఉన్నారో అది విష్ణు పాదోద్భవి అని చెప్తారు. విష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవించింది. విష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవిస్తేనే అంత గొప్పదైతే సాక్షాత్తు విష్ణువు యొక్క శరీరమే కృష్ణగా మారింది. ఒక్క విష్ణు శరీరమేనా అంటే వేణ్ణా నది ఏది వేణి అని మనం పిలుస్తున్నామో అది సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క శరీరము. కుముద్వతీ నది బ్రహ్మ యొక్క శరీరము. ఇక మిగతా ఋషులు అందరూ కూడా అంటే పుష్కరము ఎప్పుడో 12 ఏళ్లకు కాదు, ఎప్పుడూ శివకేశవ బ్రహ్మాదులతో పాటు దేవతలు ఋషులు అందరూ కలిసి ఉండేటటువంటి నది కృష్ణా నది. అందుకే గంగతోటి మిగతా నదులన్నిటికీ చెప్పేటప్పుడు కూడా గంగాయాం యమునాయాంచ సరస్వత్యాం యథా నరాహ. ఎప్పుడైతే నరులందరూ కూడా ఈ గంగా యమునా సరస్వతి అనే నదుల దగ్గరికి వెళ్ళి పునంతి స్నానమాత్రేణ స్నానం చేస్తే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి పునీతులై చక్కగా పాపాలన్నిటినీ పోగొట్టుకుంటారు. కృష్ణాయా స్మరణే తథా. కృష్ణ 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 అని తలుచుకుంటేనే పాపాలన్నిటినీ కూడా భస్మీపట్టణం చేస్తుంది కృష్ణమ్మ తల్లి. ఆ ప్రత్యేకత కృష్ణమ్మ తల్లికి ఉంది. ఆ కృష్ అనే ధాతువులోనే ఆ ప్రత్యేకత మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి కృష్ణానది పుష్కరాలు అసలు సహ్యపర్వతాలతోటి ఈ కృష్ణకి చాలా అనుబంధం అండి. ఏమిటి సహ్యపర్వతాల యొక్క ప్రత్యేకత అంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపుడు, దత్తాత్రేయమూర్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామివారు పరిపూర్ణమైన అనుగ్రహం ఈ కృష్ణతోటే పెనవేసుకొని ఉంటుంది. సహ్య పర్వతాల్లోనే దత్తప్రభువు నివసించి ఉంటాడు. ఈ కృష్ణా తీరాల ఎంబడి మాత్రమే దత్తప్రభు యొక్క ఆలయాలన్నీ కూడా మనకి దర్శనమిస్తాయి. అది దత్తాత్రేయుడితోటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతోటి చెప్పనటువంటి ఒక అవినాభావ సంబంధం. అంతెందుకు, అసలు ఈ కృష్ణానది పుట్టే దగ్గర అద్భుతమైనటువంటి ఒక క్షేత్రం మహాబలేశ్వరం. ఆ మహాబలేశ్వరుడు అంటే ఒక్క శివుడే కాదు, లింగం చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద లింగం. ఆ లింగము రుద్రాక్ష ఆకారంలో ఉంటుంది. దాని మీద ఎప్పుడు నీళ్లు ఉంటాయి. కృష్ణమ్మ పెరిగినా తగ్గినా ఆ నీళ్లు మాత్రం ఒకటే స్థాయిలో అలా కనిపిస్తూ ఉంటాయి. ఇలా తొడవంగానే మళ్ళీ వచ్చి అంతే మొత్తంలో నివసించి ఉంటుంది. అంత అద్భుతమైన రుద్రాక్ష ఆకారంలో ఆ మహాబలేశ్వరుడు ఉంటాడు. ఆ మహాబలేశ్వరుడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి శివలింగం. ఒక్క శివుడే కాదు, బ్రహ్మ విష్ణువు ముగ్గురు శివుడు, ఈ ముగ్గురు త్రిమూర్త్యాత్మక స్వరూపంగా చెప్పబడుతుంది. అసలు మహాబలేశ్వర లింగము యొక్క ప్రత్యేకత చెప్పేటప్పుడే ఈ కృష్ణ ఒడ్డున ఉండి కృష్ణ ఉద్భవించడానికి మూలమైనటువంటి ఆ మహాబలేశ్వర క్షేత్రములో అక్కడ ఈ ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఆ ప్రాంతములో
ప్రత్యేకత ఎక్కడ మీరు చూసినా కూడా ప్రతి చిహ్నము అక్కడ మనకు కనిపిస్తుంది. బ్రహ్మ విష్ణు శివాత్మకంగా దత్తాత్రేయ స్వరూపంగా అక్కడ ఆ మహాబలేశ్వరుడి దర్శనం గనక మనం చేసుకుంటే 12 జ్యోతిర్లింగాల్ని దర్శనం చేసుకున్న దానికంటే కూడా చాలా విశేషమైనటువంటి ఫలము, 12 జ్యోతిర్లింగాల కంటే కూడా అధికమైనటువంటి ఆ క్షేత్రము అని దాన్ని చెప్తారు, మహాబలేశ్వర క్షేత్రాన్ని. ఇంకా అసలు మనం చక్కటి అలాంటి ఆ అద్భుతమైనటువంటి కృష్ణా పుష్కరాల్లోకి ప్రవేశించాం. ఏ నదికి లేనటువంటి భాగ్యం కృష్ణమ్మ తల్లికి ఉంది. ఏమిటి అంటారా, మీరు కనుక ఆ కృష్ణ ఉద్భవించినటువంటి ప్రాంతానికి వెళ్తే అక్కడ మనకి 7 నదుల యొక్క సంగమం కనిపిస్తుంది. ఆ 7 నదుల్లో ఎప్పుడూ 5 నదులు అట్లా ప్రవహిస్తూనే ఉంటాయి. ఏమిటి ఆ 5 నదులు అంటే కృష్ణానది, వేణి అని మనం పిలిచేటటువంటిది, ఉత్తరాది వాళ్ళందరూ వేణ్ణా అని దాన్ని పిలుస్తారు. ఆ వేణ్ణా నది, కోయిలా నది, గాయత్రి నది, సావిత్రి, ఈ 5 కూడా ఆ కొండకి 5 కంతల్లోంచి ఎప్పుడూ ప్రవహించి వస్తూ ఉంటాయి. అయితే కృష్ణ మాత్రమే ఈ పంచాంగాన్ని ఎంత వైభవంగా రుజువు చేస్తుంది తెలుసా అండి. కన్యలో ప్రవేశించంగానే ఎప్పుడు మనకి గురువు కన్యలోకి ప్రవేశిస్తాడో ఇంకా మీరు పంచాంగం చూడక్కర్లా, మహాబలేశ్వరం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఈ 5 నదులు కలిసే దగ్గరే ఇంకొక 2 ఉంటాయి. ఒకటి అద్భుతమైనటువంటి భాగీరథి, రెండవది సరస్వతి. ఈ భాగీరథి నదిలోంచి 12 సంవత్సరాలు చుక్క నీళ్లు కూడా రావండి. ఎప్పుడు ఆ రంధ్రం అలాగే మిగిలిపోయి ఉంటుంది. మనం పంచాంగం తీసుకొని కరెక్ట్గా మీరు కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడు కన్యలోకి బృహస్పతి ప్రవేశిస్తాడో అప్పుడు ఆ నదిలోంచి అలా నీళ్లు బయటికి రావడం మొదలు పెడతాయి. అంటే గంగమ్మ తల్లి కూడా వచ్చి ఈ పుష్కర సమయంలో ప్రత్యక్షంగా కృష్ణలో కలుస్తుంది. ఈ ప్రత్యక్షంగా కలిసేటటువంటిది ఇంకా ఎక్కడా మనకు కనిపించదు. కేవలం ఆ కృష్ణా నదికి మాత్రమే ఈ వరంగా కనిపిస్తుంది. ఇది మనం మన కళ్ళతోటి, ఈ చర్మచక్షువులతోటి ఆ మహాత్మ్యాన్ని చూడొచ్చు. అలా మొదలైనటువంటి భాగీరథి 13 నెలల పాటు ఏకఛత్రంగా అక్కడ ప్రవహిస్తూ కృష్ణమ్మ తల్లిలో ఇలా కలుస్తుంది భాగీరథి వచ్చి. ఇంకా ప్రత్యేకత ఏమిటి? ఏమండి ఇంతేనా? 6 చెప్పారు. ఇంకా ప్రత్యేకత ఏమిటయ్యా అంటే కృష్ణకి అక్కడ సరస్వతి అని ఒక చక్కటి ఆ కొండ గుహలోంచే ఉంటుంది. ఆ సరస్వతి నది 5 పుష్కరాలకు ఒక్కసారి, దాన్ని కపిలహూతి యోగము అంటారు. ఆ కపిలహూతి యోగము ఎప్పుడైతే ఉంటుందో ఆ యోగము అంటే 60 సంవత్సరాలకు ఒక్కసారి, 12 సంవత్సరాలకు ఒక పుష్కరం కదా, 60 సంవత్సరాలకు ఒక్కసారి ఆ కపిలహూతి యోగం ఉన్నప్పుడు ఒక్క 24 గంటలు మాత్రము ఆగకుండా ఆ కంతలోంచి ప్రవహిస్తూ సరస్వతీ నది కూడా వచ్చి కలుస్తుంది. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు మనం కృష్ణ యొక్క వైశిష్ట్యం ఏమిటి, వైభవం ఏమిటి. ఆ కృష్ణమ్మలో కలవాలనే తపన సరస్వతి అమ్మవారికి, ఇటు కృష్ణానదికి అన్నిటికీ కూడా ఉన్నాయి. అంత అద్భుతంగా ఇన్ని కలిసి అలా కొంచెం ముందరికి ప్రవహిస్తూ గోముఖములో నుంచి ఇలా బయటికి వస్తూ ఆ ధారలాగా పడుతూ ఉంటుంది. అక్కడ ఒక అద్భుతమైన పుష్కరం, చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆ పుష్కరంలో పడి మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళి ఇంకొక గోముఖంలోంచి 2వ పుష్కరంలో పడుతుంది. ఆ 2 కళ్ళు సరిపోనటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి ఆ కృష్ణానది పుట్టుకని చూసినంత మాత్రానే ఒళ్ళు జలధరించి పితృదేవతలందరూ కూడా తరింపబడతారు. అంతటి వైభవమైనటువంటి ఆ సహ్యపర్వత ప్రాంతంలో ఈ అద్భుతమైనటువంటి కృష్ణానది ప్రవాహం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం సరస్వతి నది రావట్లేదు. ఇప్పటికీ 4వ పుష్కరం ఇది. ఇంకొక 2 పుష్కరాల తర్వాత అంటే 24 సంవత్సరాల తర్వాత, ఇప్పటికి 36 ఏళ్ళయింది. ఇంకొక 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ సరస్వతీదేవి ఈ కృష్ణానదిలో కలవబోతోంది. ఆ యోగం రాబోతోంది. కాబట్టి అంతటి వైభవంగా ప్రత్యక్ష మహాత్మ్యాల్ని ఈ కృష్ణమ్మ తల్లి చూపిస్తూ ఉంటుంది. ఎంత సొగసుగా, ఎంత హొయలతోటి ఆ తల్లి ప్రవహిస్తూ ఉంటుంది అంటే కేవలం ఆ తల్లిని అలా చూసినంత మాత్రానే సమస్తమైనటువంటి పాపములు, పాప రాసులు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. దీంట్లో అసలు అనుమానమే అక్కర్లేదు. దానికి అమ్మవారి యొక్క స్తోత్రం చెప్పేటప్పుడే సహ్యపాదోద్భవీదేవి శ్రీశైలోత్సంగగామిని కృష్ణవేణీతి విఖ్యాత మమ పాపం వ్యపోహతు అని చెప్తారు. అమ్మ, నా పాపాలన్నిటినీ కూడా పరిపూర్ణంగా తీసేయి తల్లి. ఏ విధంగా నువ్వు తీసేస్తావు? నీ ప్రవాహాన్ని తలుచుకుంటే చూసినంత
మాత్రానే సమస్తమైన పాపాలు దూరం అవుతాయమ్మా అని చెప్పేంతటి ఆ అద్భుతమైనటువంటి కృష్ణానదిలో పుష్కరము రావటం. ఈ పుష్కరము యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే పితృదేవతలందరూ కూడా పుష్కరం వచ్చినప్పుడు ఇక్కడ కొడుకులే కాదు, మన జ్ఞాతులు బంధువులు ఎవరు ఎన్ని రకాలుగా తర్పణాలు వదులుతారో తెలియదు, ఏ ఒడ్డున వదులుతారో తెలియదు, కానీ వాటి కోసం పితృదేవతలు ఆనందంగా సంతోషంగా ఈ మొత్తము దేవతలందరూ కూడా కృష్ణానదిలో కలుస్తారు కదా. ఆ కృష్ణానదిలో కలిసినప్పుడు వచ్చి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఈ తర్పణాలు ఆ దేవతలతోటి కలిసి వాళ్ళ యొక్క పరివారం అందరూ ఇస్తుంటే సంతృప్తిగా తీసుకుంటారు. ఇంత జన్మనిచ్చి ఇన్ని రకాలుగా మనం ఉద్ధరింపబడడానికి అవకాశం ఇచ్చి ఇంత పెద్ద చేసి ఇంతటి మహత్తు కలిగించి ఇన్ని పనులు చేస్తున్న మనకి కారణం ఎవరండి? పితృదేవతలే. అలాంటి పితృదేవతలకి ఆనందం కలిగించగలిగేటటువంటి భాగ్యం 12 సంవత్సరాలకు ఒక్కసారి కృష్ణ దగ్గర వచ్చినప్పుడు మరి వాళ్ళకి ఆనందం కలిగించాల్సిన బాధ్యత మన మీద లేదా? కాబట్టి అలాంటి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించగలిగేటటువంటి అదృష్టాన్ని తీసుకొని ఈ కృష్ణా పుష్కరాలను అందరం సద్వినియోగం చేసుకుందాం. మనం చేసిన పాప పంకిలాలని భస్మీపటనం చేసుకోవటమే కాకుండా పితృదేవతలు ఎదురు చూస్తున్నటువంటి ఈ దివ్యమైన ఈ పుష్కర సమయంలో వాళ్ళందరూ తరించే విధంగా మనం చక్కగా తర్పణాదులు దానాదులు వాళ్ళ పేరు మీద చేసుకొని అందరము కూడా తరిద్దాం. ఎందుకయ్యా అంటే కన్యాగతే సురజ్యేచ పితృణాం తారణాయచ, పితృదేవతల్ని తరింపజేస్తాను అని ప్రతిజ్ఞ కృష్ణమ్మ తల్లిది. అసలు మామూలప్పుడు తీర్థములో కృష్ణమ్మ దగ్గర వదిలితేనే చాలా విశేషమైన ఫలితం వచ్చి తరించబడతారు పితృదేవతలు. అలాంటిది ఈ పుష్కర సమయంలో గనక ఒక్కసారి వదిలిపెడితే పితృదేవతలందరూ తారణము అనుమానమే లేదు, దీంట్లో నిస్సంకోచంగా తరింపబడతారు. కాబట్టి మనము రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. దేవ రుణము, పితృ రుణము, ఋషి రుణము అని చెప్తారు కదా. అన్ని రుణాలు ఈ కృష్ణమ్మ పుష్కర సమయంలో వెళ్ళి అక్కడ కూర్చొని ఆచరించినంత మాత్రానే తీరుతాయి, దీంట్లో అనుమానం లేదు. ఇంకా ఏం జరుగుతుంది? సర్వ పాప విశుద్ధ్యర్థం, మన యొక్క పాపాలన్నీ కూడా విశుద్ధి అవ్వాలి అంటే తీర్థస్నానం కరోమ్యహం. ఆ తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానము ఆచరించినంత మాత్రానే ఇది జరుగుతుంది. ఇంకా ప్రత్యేకత ఏమిటండి అంటే అక్కడ పుట్టినటువంటి ఆ తల్లి, ఆ కృష్ణమ్మ తల్లి ఆ సహ్యపర్వత మహాబలేశ్వర ప్రాంతం నుంచి ప్రవహించుకుంటూ వచ్చి మళ్ళీ వేణ్ణా నది విడిగా వచ్చి కొంచెం మనం గనక వాయీ క్షేత్రం దగ్గరికి వెళ్తే ఆ వాయీ క్షేత్రము, వాయి చాలా మహత్తండి. అక్కడ గణపతి విగ్రహం ఉంటుంది, చాలా అత్యంత వైభవమైనటువంటి 10 అడుగుల ఎత్తున్నటువంటి గణపతి విగ్రహం, 8 అడుగులు ఇట్లా ఉంటుంది. చాలా అద్భుతమైన భవ్యమైనటువంటి ఆ గణపతి విగ్రహం సామాన్యం కాదు. కాశీలో నందిని ఏ రాయితోటైతే చెక్కారో వాయిలో అదే రాయితోటి అదే శిలలో నుంచి చెక్కినటువంటి ఈ గణపతి విగ్రహం అక్కడ ఉంటుంది. అక్కడ విశ్వేశ్వర స్వామి వారు కూడా చాలా విశేషంగా అద్భుతంగా మనందరినీ అనుగ్రహించడానికి కాశీక్షేత్రంలో ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడ మొత్తము 7 ఘాట్లుంటాయి. వాయీ క్షేత్రం సామాన్యమైంది కాదు. ఈ వాయీ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ధర్మరాజాదులు విరాటరాజు దగ్గర అజ్ఞాతవాసం చేశారే, ఆ అజ్ఞాతవాసం చేసినటువంటి ప్రదేశమే ఈ వాయీ క్షేత్రము. అంటే అజ్ఞాతవాసము ఈ 5గురు ద్రౌపదీ సమేతంగా కలిసి చేసినటువంటిది కృష్ణా తీరంలోనే. ఆ కృష్ణమ్మ యొక్క అనుగ్రహంతో వీళ్ళకి అది జరిగింది అని అక్కడ ఉన్నటువంటి శివుణ్ణి భద్రేశ్వరుడు అని పిలుస్తారు. భద్రంగా వీళ్ళని కాపాడాడు కదా, అజ్ఞాతవాసం బయటపడకుండా భద్రేశ్వరుడు అని పిలుస్తారు. అలా ఆ అద్భుతమైనటువంటి వాయీ క్షేత్రము అంటే ఈ కృష్ణమ్మ గురించి చెప్పేటప్పుడు కూడా వర్ణించేటప్పుడు సహ్యపర్వతం నుంచి వాయీ క్షేత్రం దాకా ఆ తల్లి యొక్క ముఖార విందంగా చెప్తారు మనకి. అక్కడి నుంచి ఎప్పుడైతే మనం కొంచెం కిందకి వస్తామో నరసోబావాడి అని వస్తుంది. ఆ నరసోబావాడి అనేది హృదయము, నృసింహ సరస్వతి స్వామి వారు నివసించేటటువంటి ప్రదేశము. అక్కడ దత్తాత్రేయుడు స్వయంగా ఆ మేడి వృక్షం కింద నిరంతరము ఈనాటికి మహత్తుల్ని చూపిస్తూ మనకు కనిపిస్తూ ఉంటుంది నరసోబావాడి
నరసోబావాడి క్షేత్రము. నరసోబావాడి అనగానే మనకి మన వాసుదేవానంద సరస్వతి స్వామివారు, టెంబే స్వామివారు గుర్తొస్తారు. మహానుభావులు. ఆ టెంబే స్వామివారే ఈ కృష్ణా మహాత్మ్యాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి మనకు అందించారు. కృష్ణ ఎంత గొప్పది అనే విషయాన్ని మనకి తెలియపరిచినటువంటి వారు. ఆయన వేరే భాషలో రాస్తే దాన్ని బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తెలుగుకరించి మనందరికీ కూడా అందుబాటులో ఉండి ఆ కృష్ణమ్మ యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని గురువుగారు పెద్దలు వారు కల్పించారు. ఆ గ్రంథములోని విశేషములే ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్నవన్నీ కూడా. కాబట్టి అంతటి విశేషమైనటువంటి ఆ వాయీ క్షేత్రం ఏదైతే ఉందో, సహ్యాద్రి నుంచి వాయి దాకా శిరస్సు మొహమని చెప్పుకున్నాం. అక్కడి నుంచి నరసోబావాడిని హృదయస్థానంగా చెప్తారండి. నరసోబావాడికి 1 కిలోమీటర్ దూరం కనుక మనం వెళ్తే తాటా అని ఒక గ్రామం ఉంది. అక్కడ ఆ గ్రామములో సాక్షాత్తు రామచంద్రమూర్తి సీతా అమ్మవారితో సహా వచ్చి వాళ్ళ పితృదేవతలైనటువంటి దశరథాదులందరినీ తరింపజేయడానికి తర్పణాలని వదిలిపెట్టినటువంటి భవ్యమైన ప్రదేశము రామలింగేశ్వర క్షేత్రం అని ఇప్పటికీ మనకి దర్శనమిస్తుంది. ఆయనే వాళ్ళ పితృదేవతల్ని తరింపజేయాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించి అక్కడ చేశారు. పరశురాముడికి జమదగ్ని వారి యొక్క పితృదేవతల్ని ఎలా తరింపజేయాలా అని ఆలోచిస్తుంటే వాళ్లే పితృదేవతలే వచ్చి రామచంద్రమూర్తి సీతా అమ్మవారు సైకతంతో అలా పిండాలను తయారు చేయిస్తే ఏ ప్రదేశంలో అయితే ఆ రామలింగ క్షేత్రంలో చేశారో అక్కడ గనక నువ్వు ఆచరించినట్లయితే మేమందరం తరింపబడతాం. నువ్వు 21 మార్లు క్షత్రియులందరినీ కూడా వధించి ఉన్నావు కదా, కాబట్టి దాని నుంచి ఆపాప పరిహారాల నుంచి మొత్తం బయటపడాలి అంటే ఇక్కడ తర్పణాలను వదిలిపెట్టవయ్యా అని చెప్పారు. అలాంటి ఆ అద్భుతమైనటువంటి క్షేత్రము కూడా ఇక్కడే మనకు కనిపిస్తుంది ఈ నరసోబావాడి క్షేత్రంలో. నరసోబావాడి దగ్గర కృష్ణమ్మ స్వయంగా అనేక మహాత్మ్యాలని చేసింది. 1 కాదు 2 కాదు, చాలా 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 మహత్తులు అక్కడ మనకు కనిపిస్తాయి. సాక్షాత్తు ఒక యతీశ్వరుడు, ఒక యోగి సాక్షాత్తు కూర్చొని అక్కడ నిత్యము హోమం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు హోమానికి నెయ్యి రాలేదు. రాకపోతే ఆయన చెప్పారు, ఇదిగో నేను చెప్తున్నానని వెళ్ళి కృష్ణమ్మని అడుగు, అక్కడ మీరు ముంతలోంచి తీసుకురండి, నెయ్యి ఇస్తుంది అని చెప్పారు. ఈ శిష్యులు అలాగే ఒక చక్కటి కుండ తీసుకొని వెళ్ళి ఆ కడవని ఇలా కృష్ణమ్మలో ఆ విషయాన్ని చెప్పి ముంచితే దాని నిండా నెయ్యి వచ్చిందంటే కృష్ణమ్మ ప్రత్యక్షంగా తన పట్ల పరిపూర్ణమైన శ్రద్ధ కలిగి భగవరారాధన చేసేటటువంటి వాడికి చూడండి, మరి నీళ్లే కదా వీళ్ళు ముంచితే నెయ్యి ఎలా వచ్చింది అంటే వచ్చింది. ఆ తల్లి నిరంతరము సాకారముగా నిరాకారముగా అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ తల్లి యొక్క ఆ నెయ్యిని తీసుకొచ్చి అక్కడ హోమం చేసి మళ్ళీ ఇంకొక కుండలో నెయ్యి తీసుకొని వెళ్ళి కృష్ణమ్మలో కలిపారు ఆ స్వామి. అంటే కృష్ణమ్మ ప్రత్యక్షంగా అనేక లీలలు మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇది టెంబే స్వామి వారి చరిత్రలో మనకు కనిపిస్తుంది ఆ ఘట్టం. అలా కృష్ణమ్మ ప్రత్యక్షంగా కూడా రకరకాలుగా అనుగ్రహించినటువంటి ప్రదేశం. ఈ రోజుకి కూడా నరసోబావాడి అక్కడ 5 నదులు కలుస్తూ ఉంటాయి. శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అనేటటువంటి 5 నదులు ఇప్పటికీ ఆ నరసోబావాడి క్షేత్రంలో కలుస్తాయి. మనకి ఘాటు కూడా చాలా విశాలంగా ఉంటుంది. అక్కడ మేడి చెట్టు కింద స్వామివారి యొక్క పాదుకలు ప్రతిష్ఠితమైనవి. నిర్గుణ పాదుకలు మనకి గానుగాపురంలో లభిస్తాయి స్వామివారివి. ఇక్కడ వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామివారి మనోహర పాదుకలు కనిపిస్తాయి. ఏమిటండి ఈ మనోహర పాదుకల ప్రత్యేకత అంటే, అక్కడికి వెళ్ళి ఆ స్వామి పాదుకల దగ్గర కూర్చున్నంత మాత్రానే మనస్సు హరిస్తుంది. కృష్ణను ఆనుకోనే ఉంటుంది ఇది తీరం మీదే. కాబట్టి అలాంటి గురు దత్తాత్రేయుడు నివసించినటువంటి ఈ సఖ్యపర్వత ప్రాంతంలో హృదయస్థానమైనటువంటి నరసోబావాడిలో ఎవరు పితృదేవతలకి తర్పణాలని వదిలిపెట్టుకుంటారో అది వాళ్ళ పితృదేవతల్ని వాళ్ళు ధన్యుల్ని చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఈ రామలింగేశ్వర క్షేత్రం అక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. అంతటి విశేషమైనటువంటి ఆ నరసోబావాడి క్షేత్రము హృదయమైతే అక్కడి నుంచి కర్ణాటకంలోకి ప్రవేశించి మన ఈ తెలంగాణ ప్రాంతము ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని నాభి క్షేత్రంగా వర్ణిస్తారు. అక్కడి నుంచి ఆ తల్లి ఎప్పుడైతే విజయవాడకి చేరుతుందో విజయవాడ దగ్గర నుంచి చక్కగా 2 పాయలుగా హంసల దీవి దగ్గరికి వెళ్తుంది కదా, ఆ 2 పాయలుగా వెళ్ళి హంసల దీవిలో కలిసేటటువంటి కృష్ణమ్మని పాదాలతోటి పోలుస్తారు. ఆ 2 కాళ్ళుగా అక్కడ మనకి చూపిస్తూ ఉంటారు. అలా చక్కటి ఆ కృష్ణమ్మ ప్రవాహములో మనకి ముఖము దగ్గర నుంచి పాదాల దాకా కూడా స్పష్టంగా
స్పష్టంగా ఆ జాడలు కనిపిస్తూ ఉంటాయి. ఇందాక మనం వాయీ క్షేత్రం గురించి చెప్పుకున్నాం. ఆ వాయీ క్షేత్రంలో ధర్మరాజాదులు వాళ్ళక్కడ ఉన్నారు కాబట్టి తిరిగి వెళ్ళిన తర్వాత ఒక్కటి కృష్ణా తీరం దగ్గర ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, తిరిగి వెళ్ళాక ఖచ్చితంగా కృష్ణ పూజ చేసి దంపతీ పూజని మర్చిపోకుండా చేయాలి. ఎప్పుడైనా కృష్ణా తీర్థ స్నానానికి వెళ్ళినా, కృష్ణా అమ్మవారి అనుగ్రహాన్ని పొందినా ఖచ్చితంగా తిరిగి వచ్చి మనము మళ్ళీ నమస్కరించుకొని ఆ తల్లికి పూజ చేసుకొని ఆ తరువాత దంపతులకి పూజ చేస్తే గాని దాని ఫలితం రాదు. అజ్ఞాతవాసం అంతా పూర్తయిపోయిన తర్వాత ధర్మరాజు చేసినటువంటి పని ఇది. ధర్మరాజు కూడా కృష్ణమ్మకి చక్కగా పూజ చేసుకొని అక్కడ దంపతి పూజను చేసుకొని పరిపూర్ణం చేసుకున్నారు ఆయన తీర్థయాత్రని మొత్తాన్ని. అక్కడి నుంచి గనక మనం చక్కగా కొంచెం ముందరికి గనక ఈ నరసోబావాడి క్షేత్రం నుంచి కాస్త పక్కకి ఇటు వచ్చినట్లయితే మిరాజ్ సాంగ్లీ అని, సంగం మాహులి అని 2 ప్రాంతాలు ఉంటాయి. ఈ సంగం మాహులి అక్కడ సాక్షాత్తు విశ్వేశ్వరుడు అలా వచ్చి కూర్చున్నాడా అన్నట్టు ఉంటుంది. అక్కడ 3 రకాలైనటువంటి ఆ అద్భుతమైనటువంటి కలయిక మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకటేమో సాక్షాత్తు కాశీ విశ్వేశ్వర లింగం కనిపిస్తుంది, ఇంకొకటేమో మనకి చక్కగా రామేశ్వర లింగం కనిపిస్తుంది, సంగమేశ్వరుడు అంటూ 3 ఆయన కనిపిస్తాడు. ఈ 3 లింగాలు ఆ ప్రదేశంలో కనిపిస్తాయి. అక్కడ వేణ్ణా నది పారుకుంటూ వచ్చి ఈ కృష్ణా నదిలో కలుస్తుంది. అక్కడి నుంచే కృష్ణవేణిగా పరిపూర్ణమైనటువంటి పేరుని పొంది ఉంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఈ ఘట్టాన్ని దక్షిణ కాశీగా వాళ్ళు వర్ణిస్తూ ఉంటారు. ఆ అద్భుతమైనటువంటి ఆ ప్రాంతం అంతా చూస్తుంటే, అక్కడ కట్టడాలు చూస్తూ ఉంటే మనకి అనేక రకాలైనటువంటి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఎంత చూసినా తక్కువే ఆ కట్టడం. మీరు రామేశ్వర క్షేత్రంలోకి వెళ్ళి ఓం నమస్తే రుద్రమణ్యవ ఉతోత ఇషవే నమః అన్నారనుకోండి, ఆ మాట మళ్ళీ పైకి వెళ్ళి ఆ గర్భగుడిలో నుంచి వచ్చి మళ్ళీ మన చెవులోనే వినిపించేటట్టు రింగుమనేటట్టుగా ఉంటుంది ఆ క్షేత్రము. ఆ క్షేత్రము లోపల ఆ పరమేశ్వరుడు లోపల చీకట్లో అట్లా కూర్చున్నట్టుగా ఉంటాడు. కానీ కొద్దిగా వెనక్కి చూస్తే ఆయన ఛాయ ఎప్పుడు వెలుగుతోటి వచ్చి మళ్ళీ ఇంకొక శివలింగాకారం ఆ గోడ మీద మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా విశేషం. అక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తేనే మనకు తెలుస్తుంది. ఆ తరువాత నదికి ఇటుపక్కన రామేశ్వరుడు ఉంటే ఇటుపక్కనే ఆయన విశ్వేశ్వరుడు ఉండడం జరుగుతుంది. విశ్వేశ్వర క్షేత్రం కూడా అద్భుతమైనటువంటి శిల్ప కట్టడాలతో నిండి ఉంటుంది. ఆ శిల్ప సంపద అది చూస్తుంటే విచిత్రంగా ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఎవడో బంగారము ఉంటే అక్కడ నందికి ఈ రామలింగేశ్వరుడి దగ్గర ఆ బంగారాన్ని తీసుకొని వెళ్తుంటే నంది కుడివైపుగా ఇలా తల తిప్పింది. ఇప్పటికీ ఆ రాతి నంది శివుడు పరమేశ్వరుడి వైపు కాకుండా కాస్త పక్కగా తల తిప్పి కనిపిస్తుంది. ఆ విశేషాన్ని కూడా మనం అక్కడ చూడొచ్చు. ఆ సంగం మాహులి అనేటటువంటి క్షేత్రంలో చాలా విశేషమైనటువంటి క్షేత్రం అది. ఆ క్షేత్ర దర్శనం చేసుకున్నంత మాత్రానే సమస్త పాప పంకిలము పోతుంది. అలాంటిది పుష్కర సమయంలో చక్కగా పితృదేవతల్ని తరింపజేసేటట్టుగా కృష్ణవేణి సంగమం దగ్గరికి గనక మనం వెళ్తే ఆ సంగమంలో చేసేటటువంటి శ్రాద్ధాది క్రియలు పరిపూర్ణమైనటువంటి ఫలాలని మనకు అందిస్తాయి. దీంట్లో ఎట్లాంటి అనుమానము లేదు. ఆ తర్వాత ఇంకా ప్రత్యేకత ఏమిటి అంటే, అక్కడి నుంచి కొంచెం దూరం గనక మనం వెళ్ళినట్లయితే ఈ మిరాజ్ సాంగ్లీ అనే ప్రాంతంలో అక్కడ అద్భుతమైనటువంటి గణపతి ఆలయం ఉంటుంది. సిద్ధి బుద్ధి అనే ఇరువురితోటి ఆ గణపతి ఉంటాడు. ఎదురుగుండా ఇంకొక గణపతి, విఘ్నరాజో వినాయక అన్నట్టుగా 2 రకాల నామాలు. ఒక ఆయన విఘ్నాలను ఇస్తాడు, ఇంకొక ఆయన విఘ్నాలని తీసేస్తాడు. ఆ ప్రాంతంలో వెనక నుంచి చక్కగా అలా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఉండే పేష్వా రాజులందరూ కూడా వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకి విజయాన్ని కలిగించేటటువంటి గణపతిగా ఈ క్షేత్రాన్ని చెప్పుకుంటారు. ఆ కృష్ణ ఒడ్డునున్నటువంటి సిద్ధి బుద్ధి సమేతంగా ఉన్నటువంటి ఆ క్షేత్రాన్ని. ఇది మహారాష్ట్రలో మనం మొత్తం ఈ స్వభావాన్ని చక్కగా గమనించవచ్చు. ఈ స్వభావాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ కృష్ణమ్మ తల్లి అలా ప్రవహించే దగ్గర నుంచి మనకి మొత్తము దత్తాత్రేయుడు సఖ్యపర్వతాల యొక్క సంపూర్ణ సంబంధ బాంధవ్యాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్కడ చూసినా కూడా త్రివేణిగానే కృష్ణవేణి కనిపిస్తూ ఉంటుంది. ఈ అద్భుతమైనటువంటి ఆ కృష్ణవేణి పారే జర 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 పాడుతూ ఉండేటటువంటి ఒక్కొక్క గుర్తు ఒక్కొక్క అనుభూతిని మనకు మిగిలిస్తుంది. అంతటి పవిత్ర
పవిత్రమైనటువంటి ఆ కృష్ణానది ఆ సహ్య పర్వతాల్లో ఉద్భవించింది. మనం అనుకుంటూ ఉంటాం పితృదేవతలందరికీ తరింపజేయడానికి పనస చాలా మహత్తరమైంది, పనస పొట్టు పనసకాయ ఎప్పుడు దొరికితే ఆ రోజే తద్దినం పెట్టాలి, పితృదేవతలు తరిస్తారు అని. అసలు ఆ పనసకాయ పుట్టిందే ఈ సహ్య పర్వతాల్లో అండి. అంతటి విశేషమైనటువంటి ఆ పనస పితృదేవతల్ని తరింపజేసేటటువంటి ఆ పనస పొట్టు పనస లభించిందే ఉద్భవించిందే ఈ సహ్య పర్వతాల్లో. కాబట్టి అంతటి మహత్తరమైన సహ్య పర్వతాల్లో దత్తాత్రేయ స్వామి అక్కడ కూర్చొని ఉండి జంభాసురాదుల్ని వధించినటువంటి, జంభాసురుడి ఇంద్రుడి మీద దాడి చేస్తే ఇంద్రుడొచ్చి శరణాగతి వేడితే ఆ జంభాసురుడికి మోహం కలిగించి ఇంద్రుడి చేతిలోనే చచ్చేటట్టుగా చేసినటువంటి ప్రదేశమే ఈ సహ్య పర్వతము. అలాంటి దత్తాత్రేయ స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని, ఆ పరిపూర్ణమైనటువంటి విశేషాన్ని ఇప్పటికీ విష్ణుమూర్తి అవతారాల్లో అత్యంత వైభవమై జ్ఞానావతారమైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి అవతారం ఈ రోజుకి, ఎప్పుడో అక్కర్లా, ఈ రోజుకి ఆ సఖ్య పర్వతాల మీదే సంచరిస్తూ అలా ఉంది. సర్వవ్యాపకమండి ఉన్న ఆ దత్తుడే రూపాంకురం చెంది అక్కడ తన మాయా విశేషాలని, తన లీలల్ని అన్నిటినీ కూడా సంపుటీకరణ చేసి అక్కడ మనకి చూపిస్తూ ఉంటారు. అలాంటి దత్త వైభవము ఈ కృష్ణతోటి చాలా అనుబంధం కలిగి ఉంది. అందుకనే దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం కావాలి అనుకునే వాళ్ళు ఈ కృష్ణమ్మతోటి అనుబంధాన్ని ఉంచుకొని ఆ కృష్ణ యొక్క అనుగ్రహాన్ని పొందాలి, ఆ కృష్ణ ఆశీస్సుల్ని పొందుదాం. పితృదేవతల్ని తరింపజేసుకోవడానికి చక్కగా ఇప్పుడే ఈ కృష్ణా పరివాహకంలో ఎలా రావాలనేది చూసాం. కాబట్టి చక్కగా కృష్ణా పుష్కరాలని సద్వినియోగం చేసుకుందాం. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మన పాపాలని భస్మీపటనం చేసుకుంటూ పితృదేవతలందరికీ కూడా ఉత్తమ గతులు కలిగిద్దాం. స్వస్తి.